పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నేను మాట్లాడేందుకు నేను ఏమైనా అవసరా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిట్ అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవానికి గౌరవించు. నీకేం తెలుసు ఆడదానికి గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడు శ్రీశ్రీని పుట్టారు, తులసమ్మికి శ్రీశ్రీని పుట్టారని. ఎందుకు? బికాస్ ఆఫ్ నాలాగా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆత్వాడిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడు స్వర్గం ముందు రాశాడా? ఆ డబ్బుని ఆ వర్డే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డబ్బుని ఈ వర్డ్సే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డబ్బు సార్ ఇది. శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగలంతా కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకులు అసలే ఈ లోకంలో. క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నాకు కొరక. ఒక ఆడదాన్ని పెట్టుకుని నన్ను డీంబర్ చేస్తా ఉన్నావురా? నెవర్. నువ్వు రేపే నీ సార్తో చెప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నా కొడక నువ్వు తిట్టానికి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇట్ ఈస్ ఎ లాంగ్ విత్డ్రాయల్. తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారాన్ని నేను నేర్పగలనా? నేర్పను. వీళ్ళకి ఎవరు నేర్పిస్తారంటే ఎక్కువ మాట్లాడితే ఇట్లా ఇంకా సరిగ్గా నూనూగు మీసాలు రాని 16-17 ఏళ్ల కుర్రాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నేర్పిస్తారు సంస్కారం వీళ్ళకి. ఈ వైసీపీ వ్యక్తులకి డబ్బు, అధికారం, అహంకారం, మదం, మాత్సర్యం బాగా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకి లేనిదల్లా ఒక భయం లేదు వాళ్ళకి. భయం మీకు నేర్పిస్తానమ్మా. మీకు భయం అంటే ఎలా ఉంటుందో నేర్పిస్తాను. అలాగే అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం, బయటికి లాగి కొడతాం. కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు చట్టపరంగా శిక్షలు పడతాయి. ఆ బాధ్యత మేము తీసుకున్నాం, జనసేన తీసుకుంటున్న బాధ్యత. అర్ధరాత్రిగా ఏ నోటీస్ ఇవ్వకుండా మీరెవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి చేసుకుంటున్నారు, తీసుకురండి, రాజ్యంలోకి తీసుకురండి. మేము ఎవరు రాజ్యంలోకి తీసుకురండి. కదండి, నోటీసు పంపిస్తే నేను
హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ మీకు పొజిషన్కి వస్తా అంతే సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీకి అప్డేట్ చేస్తున్నాం సార్. చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు. పేషెంట్ కూడా ఆపరేషన్ కోఆపరేట్ చేయాలా? పేషెంట్ ఫోన్ చేసి కొన్ని వీడియో తీస్తున్నారండి, మేము చూస్తున్నాం. మీరు రండి ప్లీజ్. మా ఇల్లు కూర్చోండి. ప్లీజ్ మీరు రండి ప్లీజ్, కూర్చోండి. కోఆపరేట్ చేయండి. చెప్పండి. పోలీసు మీ ఇంటి కదా, కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అదే నూతన అదే మేము అందుకే ఉన్నాం. చూసుకుంటాం మేడం, ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అమ్మా ఆయనకి టాబ్లెట్స్ అయ్యేవో తెలియదండి, అన్ని నేనే ఇస్తాను. కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు, కన్నీరు పెట్టుకుంటావు. దరిద్రపు నా కొడక లాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకులు అసలే బతలే ఈ లోకంలో. క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొడక. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించారు. మనోడు చంద్రబాబు కొడుకు కాదా? వాళ్ళ అయ్య సొమ్ము ఇది కాదా? వాళ్ళ అమ్మ సొమ్ము ఇది కాదా? వాళ్ళ భార్య సొమ్ము ఇది కాదా? నువ్వు రాజకీయనాయకుడువా? బోకర్ కాడి నువ్వు, లోపర్ కాడి నువ్వు. అసలు ఈ పోసాని కృష్ణమురళి అయితే నోటికి అడ్డు అదుపున్నదండి. వాడు మాట్లాడే భాష చూస్తే నిలువునా నరికేయాలనిపిస్తుంది ఇటువంటి చూస్తే. నిజంగా ఇతనికి జన్మనిచ్చిన కన్న తల్లి కూడా వీడి ముఖం మీద కాండించి ఉమి చెప్పుతోడు కొట్టి, ఏం పుట్టక పుట్టావరా నువ్వు, మా కడుపున చెడ పుట్టావరా అని ఆవిడ ఎన్నిసార్లు ఆ తల్లి కన్నీరు పెట్టుంటుందో. వాడు మాట్లాడే భాష. వీడిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఒక డ్రామా. నాకు ఆపరేషన్ జరిగింది, ఆరోగ్యం బాగలేదు, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆరోగ్యం ఇప్పుడు గుర్తొచ్చిందరా నీకు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు గుర్తొచ్చాయా నీకు? నీలాంటి వాడిని పద్ధతిగా అరెస్ట్ చేయటం కాదు. ఏ హైదరాబాద్లో ఇంట్లో అయితే నిన్ను పట్టుకున్నారో అక్కడి నుంచి ఈడ్చుకుంటూ ఊరకుక్క మాదిరి రోడ్డంతా ఈడ్చుకుంటూ గొడ్డలేపి కొట్టుకుంటూ తీసుకురావాలా నీలాంటి వాడిని? నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వేసిన వేషాలు. ఎంత నీ నాయకుడు జగన్ ముఖ్యమంత్రి అయితే నోటికి అడ్డు అదుపున్నదా? కడుపుకు అన్నమే కదా తినింది నువ్వు, టెంట్ అయితే ఏం తినట్లేదు కదా నువ్వు. ఈరోజు జగన్ మాట్లాడిపిచ్చాడు, లేకుంటే జగన్ మాట్లాడమంటే మేము మాట్లాడమని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. జగన్ పెంట తినమంటే మీరు తింటారా?